శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద 1962వ సంవత్సరంలో విడుదలైన 'గుండమ్మ కథ' సినిమాలోని 'అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు' అనే ఆణిముత్యం వంటి పాట యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చేశాను. విజయవారి గుండమ్మ కథ 1962వ సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రంలోని అన్ని పాటలలోకెల్లా మన్నికైనది ఈ పాట. పింగళి సాహిత్యానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు దేశిరాగంలో స్వరకల్పన చేశారు. ఈ పాట వినగానే ఒక భక్తి గీతంగానే శ్రోతల మదిలో నిలిచిపోతుంది. బాలకృష్ణుని చిలిపి పనులు ఇంటా బయట పెద్ద తంటాలు తగవులు తెచ్చేవి. తల్లి యశోద ఈ రెండిటినీ సమన్వయం చేసుకుంటూ మాతృవాత్సల్యం చూపే ఈ పాట అందరికీ నచ్చడానికి ముఖ్య కారణం సులభంగా నోటికి వచ్చే వరస కావడం. అందరినీ ఎంతగానో సమ్మోహనపరిచే మరియు ఆకట్టుకునే ఈ పాట ఈ రకంగా సాగుతుంది. అలిగిన వేళని చూడాలి గోకుల కృష్ణుని అందాలు, రుసరుసలాడే చూపులలోనే ముసిముసి నవ్వుల చందాలు, అల్లన మెల్లన నల్ల పిల్లివలే వెన్నను దొంగిల గజ్జెలు గల్లన, తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళని చూడాలి గోకుల కృష్ణుని అందాలు. మోహన మురళీ గానము వినగా తహతహలాడుచు తరుణులు రాగా, దృష్టి తగునులని జడిసి యశోద తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళని చూడాలి గోకుల కృష్ణుని అందాలు. ఈ పాటలో చమత్కారం వెండితెరపై చూస్తే ఒక భక్తే కాదు, ఆలుమగల మధ్య గల అనురక్తిని చెప్పకనే చెప్తుంది. కృష్ణుడు అలిగినా అందమే, కినుక చూపినా అందమే అనే కవి భావనను అన్యాపదేశంగా భార్య భర్తపై ప్రయోగించి గోముగా పాడటం విశేషం. సావిత్రి ఎన్టీ రామారావుల అభినయం ఈ పాటకొక రసస్పర్శను తెచ్చిపెట్టింది. పింగళి రచనలో పనస తీపి, తేనెల సోయగాలు సుస్పష్టంగా కనిపిస్తాయి. కృష్ణుడు అలిగిన అందమే, చిరుకినుక చూపిన అందమే, రుసరుసలు ముసిముసి నవ్వులు చిందించినా అవన్నీ లీలాకృష్ణ నీ లీలలే కదా అనేలా ముచ్చటగా కనిపిస్తాయి. ఈ పాటలో లా అక్షరాన్ని 24 సార్లు ప్రయోగించి పింగళి కలంబలం సుఖపాలి కేళీ విలాసం అనేలా లలితంగా వినిపిస్తుంది. సుశీల పాఠం వేడి మీగడ కమ్మదనాన్ని అనుభవానికి తెస్తుంది. ముఖ్యంగా చరణాలలో తహతహలాడుచు అనే చోట ఆమె గొంతులోని మాధుర్యానికి మనం తహతహలాడవలసి వస్తుంది. ఈ పాట మధ్యలో చివరలో వినిపించే నాదస్వర సంగతులు పాలవెన్నెల చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా వినిపిస్తాయి. ఏ పాటకైనా ప్రత్యేకతను, విశిష్టమైన ప్రభను ఇచ్చేవి మూడు: రచన, వరస, పాడటం. ఈ మూడింటిలోనూ అత్యంత మనోహరంగా, మధురంగా, మృదులంగా ఉంటుంది ఈ పాట. ఇందులోనే సుశీల గాత్రంలోని తారాస్థాయి మధురిమలు పరిశీలించండి. దృష్టి తగులునని జడిసి యశోద, తర్వాత ఆలాపనలు శుద్ధ స్ఫటికనాదంలా, రవంత దోషంలేని నిర్మల వేణుగాన రవళిలా సుమధురం, సుందరం. భక్తికి, పాత్రలోని అనురక్తికి, తేట తెలుగు పదాలకు, దేశరాగ స్వరాలకు నిలువెత్తు గానరూపాన్నిచ్చిన సమ్మోహన దృశ్య శ్రవణగీతికలా సుశీలగాత్రం పలికింది. విన్నారుగా గుండమ్మ కథ సినిమాలోని ఈ అలిగిన వేళని చూడాలి గోకుల కృష్ణుని అనే ముచ్చటైన సినీ గీతం యొక్క విశేషాలను వచ్చే వారం మరో మంచి పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.